హాయ్ అండి, ఈరోజు నేను అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇంటీరియర్ డిజైన్ చూపిస్తాను. ఈ ఫ్లాట్ డిజైన్ అంతా నేనే చేశాను. ఇది చెప్పుల స్టాండ్ 3 అరలు వచ్చినట్టు డిజైన్ చేయించాను. పక్కనే షూ వేసుకోవడానికి పొజిషన్ డిజైన్ చేయించాను. షూ వేసుకున్నప్పుడు కూర్చొని వేసుకుంటారు కదా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే గమ్ముని. ఈ సాక్స్లు పెట్టుకోవడానికి అలా డిజైన్ చేయించాను. ఇదేనండి చెప్పుల స్టాండ్ డిజైన్ అంతా ఇలా చేయించాను. ఇది ఎంట్రన్స్ డోర్ అండి. ఇది అంతా టేక్తో డిజైన్ చేయించాను. చాలా సింపుల్గా నీట్గా డిజైన్ అంతా వస్తుంది తలుపు మీద. ఈ డోర్కి అటాచ్ దోమల మెస్ డోర్ కూడా డిజైన్ చేయించాను ఇలా సింపుల్గా డిజైన్ అంతా కూడాను. ఈ ఫ్లాట్కి ఇది ఎంట్రన్స్ లోపలికి. కిటికీ డిజైన్ అంతా కూడాను డబ్ల్యూసీ పీవీసీ డోర్స్తో డిజైన్ చేయించాను. దీనికి దోమల మెస్ కూడా అటాచ్డ్ అలా డిజైన్లోనే వస్తుంది. దోమల మెస్ అవసరం లేదంటే కూడా మామూలుగా డిజైన్ చేయించుకోవచ్చు ఎవరైనా. ఇది టీవీ యూనిట్ అండి. ఇదంతా కూడా ప్లైవుడ్ సన్ గ్లాస్తో డిజైన్ చేయించాను. టీవీ యూనిట్ చాలా సింపుల్గా డిజైన్ కూడా చాలా బాగా గ్రాండ్గా కనపడేటట్టు డిజైన్ చేయించాను. ఎప్పుడు కూడా న్యూ వుడ్ అనేది ఎంచకూడదండి కబోర్డ్స్కి. ఎంత తక్కువ బడ్జెట్లో చేయించుకున్నా ప్లైవుడ్ సన్ గ్లాసే ఎంచాలి. ఒక పక్క గోడకి ఇలాగ వాల్పేపర్ డిజైన్ చేయించానండి. చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా సోఫా సెట్లు ఒక పక్క వేసుకుంటే ఈ పక్క అలాగే వేసుకోమన్న దానికి చేయించుకుంటే పిల్లలు ఎవరైనా ఉన్నా పెన్ను గీతలు పెన్సిల్ గీతలు గీస్తారు కాబట్టి ఇలా డిజైన్ చేయించుకుంటే వాళ్ళు గీసిని కూడా సరిగ్గా ఏమీ కనబడదు. డిజైన్ అంతా కవర్ చేస్తుంది, నీట్గా ఉంటుంది ఎప్పుడు కూడాను. ఇది లోపలికి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ అంతా ఇలా డిజైన్ చేయించాను. ఇది బెడ్రూమ్ డోర్ అండి. డోర్ వచ్చేటప్పటికి ఫ్రెష్ డోర్స్ అంటారు వీటిని. దీనికి గుమ్మం వచ్చేటప్పటికి చుట్టూ గుమ్మం. ఇది నార్మల్ టేక్ అండి. నార్మల్ టేక్కి పెయింట్ వేసుకోవచ్చు. పలాసా టేక్ వాటికి మాత్రం పాలిష్ కొడతారు. తక్కువలో ఎక్కువలో కూడా ఉంటాయండి టేక్ అనేది కూడాను. ఇది సీలింగ్ ఇలా డిజైన్ చేయించాను. సీలింగ్ అంతా కూడాను. ఇది వచ్చేటప్పటికి కబోర్డ్స్ వచ్చేటప్పటికి గ్రే కలరు కానీ దీంట్లో బ్లాక్ లాగా కనిపిస్తున్నాయి చూడడానికి. ఇలా డిజైన్ చేయించానండి కబోర్డ్స్ అన్నీ కూడాను. ఈ కిటికీస్ అన్నీ పీవీసీ కిటికీస్ అండి. ఇందాక హాల్లో చెప్పాను కదండి. ఇక్కడ పొజిషన్ కానీ గ్రానైట్ కానీ డిజైన్ చేయించాలి, ఇంకా చేయించలేదు. డ్రెస్సింగ్ టేబుల్ ఇలా డిజైన్ చేయించానండి సింపుల్గా. బెడ్రూమ్స్లో హాల్స్లో కూడాను గ్లాస్ డిజైన్ చేయించానండి ఫోన్ పెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా. ఇది మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ అండి. డిజైన్ అంతా కూడా ఇలా డిజైన్ చేయించాను. మాస్టర్ బెడ్రూమ్ది బాత్రూమ్ చాలా సింపుల్ డిజైన్ చేయించానండి మొత్తం కూడాను. బాత్రూమ్ గుమ్మం అంతా కూడా గ్రానైట్ గుమ్మం. ఎందుకంటే బాత్రూమ్ దగ్గర వాటర్ ఎక్కడ యూజ్ అవుతుంది కాబట్టి అదంతా పాడవకుండా ఉండడానికి గ్రానైట్ గుమ్మాలే బెటర్ ఎవరు వేయించుకున్నా సరే. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోరు. బాల్కనీ డోర్స్ బెడ్రూమ్ డోర్స్ అన్నీ కూడాను ఫ్రెష్ డోర్సే. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సీలింగ్ అంతా కూడా ఇలా డిజైన్ చేయించానండి. సీలింగ్ అంతా కూడా గ్రేను క్రీమ్ కలర్ డిజైనే మొత్తం కూడాను. కబోర్డ్స్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ కబోర్డ్స్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. కబోర్డ్స్ మీద ఇలాగ కవర్ వస్తుంది. ఆ కవర్ ఇంకా డిజైన్ ఇంకా పేకలేదు. ఎందుకంటే గృహప్రవేశం అయిన తర్వాత వాళ్ళు తీసుకుంటారు కదా, మరకలు అవి పడకుండా ఉంటాయని పేకలేదు. అందుకే కబోర్డ్స్ అన్నీ కూడా అంత షైనింగ్ ఏమీ పడలేదు సెల్లో. ఇదంతా కూడా ఇలా డిజైన్ చేయించానండి. పైన కూడా కబోర్డ్స్ వస్తాయి. చిల్డ్రన్స్ బెడ్రూమ్స్కి డ్రెస్సింగ్ ఏరియా కూడా వచ్చింది. ఇలాగా డిజైన్ చేయించానండి డ్రెస్సింగ్ ఏరియా అంతా కూడాను. డ్రెస్సింగ్ టేబుల్ అలా సింపుల్గా డిజైన్ చేయించాను. ఎందుకంటే ప్లేస్ సరిపడా అంతా ఉంది అక్కడ. ఆ డిజైన్ కూడా అలా చేయించాను. ఇది బాత్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోది. ఇలా సింపుల్గా చేయించాను డిజైన్. ప్లేస్ తగ్గట్టే డిజైన్ చేయించానండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో బాల్కనీ అండి.
ఇది బాల్కనీ అండి, చాలా చిన్నగా వచ్చింది, చేసేసుకొని పిల్లలు చదువుకోవడానికి బాగుంటుంది, గాలి కూడా బాగా వేస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్స్లోంచి రాగానే ఎడం వైపున కిచెన్ వచ్చిందండి. కిచెన్ అంతా కూడాను డిజైన్ చాలా బాగుంటుంది. కిచెన్ గుమ్మం కూడా గ్రానైట్ గుమ్మమేనండి. ఇక్కడ దేవుడిది వస్తుంది, వాళ్ళు ఏమీ వద్దన్నారు, అందుకని అది అలాగా ఓపెన్గా వదిలేసామండి. కిచెన్కి మాత్రం పర్పుల్ కలర్ అండి. కబోర్డ్స్ అన్నీ కూడా చాలా బాగుంటుంది లుక్. పర్పుల్ ఇప్పుడైనా కలర్ చాలా ఫ్యాషన్ కలర్ కదండి. డిజైన్ అంతా కూడా పర్పుల్ కలర్ ఇచ్చాము కిచెన్కి. ఈ స్పూన్స్ అవి పెట్టుకోవడానికి, బౌల్స్ పెట్టుకోవడానికి. కిచెన్ కబోర్డ్స్ అన్నీ కూడా ఇలా డిజైన్ చేయించాను. కిచెన్లో కూడా ఇలాగ గ్లాస్ డిజైన్ చేయించానండి. ఎక్కువ కిచెన్లోనే డబ్బాలు కానీ బౌల్స్ కానీ ఎక్కువ పెట్టుకుంటాం కాబట్టి ఉన్న ప్లేస్లోనే ఇలా డిజైన్ చేయించాను. ఇది డైనింగ్ టేబుల్ ఏరియా అండి. డైనింగ్ టేబుల్ సీలింగ్ అంతా కూడా ఇలా సింపుల్ డిజైన్ అండి. డైనింగ్ టేబుల్ దగ్గర డోర్స్ 2 పైన గ్లాస్ కబోర్డ్స్ డోర్స్ చేయించానండి. ఎందుకంటే కప్స్ ప్లేట్స్ అవి పెట్టుకుంటాం కదా, బయటికి కనబడడానికి నీట్గా డిజైన్ అంతా కూడా నీట్గా వచ్చింది. ఇదంతా కూడాను కిందలాగా మామూలు డోర్స్ పెట్టించాను, పైన గ్లాస్ డోర్స్ పెట్టించాను. డిజైన్ అంతా కూడాను. పక్కనే వాష్ ఏరియా అండి. దీనికి వాష్ ఏరియా డోర్ ఇది. వాష్ ఏరియా చిన్నగా వచ్చింది, బాగాను ఇలా వచ్చిందండి వాష్ ఏరియా అంతా కూడాను. ఈ ప్లాట్ అంతా కూడాను తక్కువ బడ్జెట్ క్వాలిటీగా చేయించమన్నారు, అందుకని ఈ ప్లాట్ డిజైన్ అంతా కూడాను ఇలా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.